ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రతో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేసి ఎన్నికల నాటి హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేశారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం కాగులపాడు గ్రామంలో జరిగిన రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. చల్లాయిపాలెం 458, పెనుబల్లి 596, పంచేడు 578, దామరమడుగు 752, జొన్నవాడ 268, కలువాయి కాగోళ్లు 334, శ్రీరంగరాజపురం 133, రేబాల 945, నాగమాంబపురం 269, మినగల్లు 368 కొత్తగా మంజూరైన 4713 పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ తాను ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా కాగులపాడు గ్రామ ప్రజలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, జన సైనికులు, ప్రతి ఒక్కరు ఇక్కడ నా కోసం నిరీక్షించిన ప్రతి ఒక్కరికి ముందు నన్ను క్షమించమని కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు 4 ప్రోగ్రాంల ద్వారా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉండే లోపల లేట్ అయిపోయింది. దయచేసి అందరూ మన్నించాలి, ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా. ముందుగా ఈరోజు మనం పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసుకోబోతున్నాం. 4731 పట్టాదారు పాస్ పుస్తకాలు అందించుకోబోతున్నాం. నెక్స్ట్ చల్లా సుజాతమ్మ అమ్మ, చల్లా సుజాతమ్మ గారు, దాసరి నాగమ్మ గారు, శెట్టిపల్లి అరుణమ్మ. రైతన్నలకి నేను అండగా నిలబడ్డాను అని రైతు బంధువుగా నిలిచారు మన ముఖ్యమంత్రి అనడానికి సందేహం లేదు. ఈ కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రైతన్నుల తరఫున నేను మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే మన బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా అయితేనేమి, మిగతా మన ఇరిగేషన్ కాలువలు కానీ ఎక్కడైనా గవర్నమెంట్ తవ్వలేకపోతే, ఆ టైంకి రైతులకి అందుబాటులో రాకపోతే ఫౌండేషన్ ద్వారా మన పంట కాలువలన్నీ కూడా తవ్వించుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రైతన్నులందరూ సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఈసారి రాబోయే పంటలు మీకు అందరికీ ఎకరాకి 5 పుట్లు పండాలని చెప్పి కోరుకుంటూ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.